హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి పాలిటీ ఎఫ్ఆర్బి 2.0 క్లాస్ 10లో అయితే ఉన్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి ఏదైతే పార్లమెంట్ అనేది ఉందో సో అది టోటల్గా ఏంటంటే డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఈ సెషన్లో మనం వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ ఏదైతే ఈ స్టేట్ లెజిస్లేచర్ అనేది ఉందో ఇది వచ్చేసరికి మనకు టోటలీ పార్లమెంట్ యొక్క జిరాక్స్ కాపీ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఎప్పుడైతే మనము పార్లమెంట్ యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నీ తీసుకొని మనం జిరాక్స్ చేసి ఒక కొత్త ఏంటంటే మనం ఏం చేస్తే అందులో కొన్ని మోడిఫికేషన్స్ కనుక మనం చేస్తే మనకేంటంటే స్టేట్ లెజిస్లేచర్ అనేది రావడం జరుగుతుంది. సో ఎటువంటి మోడిఫికేషన్స్ అనేవి మనం చేస్తాం, ఏ ఆర్టికల్స్ అనేవి దేనికి రిప్రజెంట్ చేస్తాయి అండ్ వీటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీవియస్ క్లాస్ ఏదైతే పార్లమెంట్ క్లాస్ అనేది ఉందో అది చూసి కనుక వస్తే మీకు ఈ స్టేట్ లెజిస్లేచర్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ మన స్టేట్ లెజిస్లేచర్ అని ఉందో సో ఇది వచ్చేసరికి పార్లమెంట్ యొక్క ఆర్టికల్స్. సో ఇవి లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 123 వరకు మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే మన స్టేట్ లెజిస్లేచర్ అనేది ఉందో ఇది వచ్చేసరికి ఆర్టికల్ 152 నుంచి 213 వరకు ఏంటంటే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో లెట్ us స్టార్ట్. సో ఇప్పుడు దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అంటే మనం ఏదైతే మన ఆర్టికల్ 74 అనేది ఉంది 74 నుంచి 111 ఆర్టికల్స్ ఉన్నాయి కదా మనం ప్రీవియస్ క్లాస్లో. ఆర్టికల్ 74 నుంచి ఆర్టికల్ 111. ఆర్టికల్ 74 చూడండి ఇక్కడ లేదు, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. సో ఆర్టికల్ 74 నుంచి 111 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్స్కి ఎప్పుడైతే మనము +89 అనేది యాడ్ చేస్తామో అంటే 89 కనుక మనం దీనికి యాడ్ చేస్తే లెట్ us సపోజ్ ఆర్టికల్ 74 అనేది ఉంది. 74 + 89 ఎప్పుడైతే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తామో మనకేమొస్తుంది, ఆర్టికల్ 163 వస్తుంది. ఆర్టికల్ 163. సో ఇక్కడ ఆర్టికల్ 163 చూడండి. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది, ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆర్టికల్ 174లో ఏం చెప్తుంది, ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో దే ఆర్ దేర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ఆర్టికల్ 74 అదే కదా చెప్పేది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, దే ఆర్ దేర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అదేవిధంగా ఏదైతే ఆర్టికల్ 74 చెప్తుందో అదేవిధంగా ఆర్టికల్ 163 కూడా చెప్తుంది. కానీ ఈ ఆర్టికల్ 163లో ఏంటంటే ప్రెసిడెంట్ ఉండరు. సో మనం పార్లమెంట్ అంటే ఇండియా మొత్తంలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ వస్తారు. ఇప్పుడు 63 అంటే 163 మనం స్టేట్లో ఉన్నాం కాబట్టి స్టేట్కి హెడ్ ఎవరు, గవర్నర్. ఇక్కడ ఏంటంటే గవర్నర్ గారు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏముంటుంది, ఆర్టికల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. క్లియరా. ఓకేనా. సో నేను స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఏవైతే సిమిలారిటీస్ అనేవి ఉన్నాయో అంటే యూనియన్కి స్టేట్కి మధ్య ఏవైతే సిమిలారిటీస్ అనేవి ఉన్నాయో అంటే ఏవైతే మనం పార్లమెంట్లో నేర్చుకున్నామో అందులో ఈ టర్మ్స్ని మీరు కనుక స్టేట్లో రీప్లేస్ చేస్తే మనకేంటంటే ఆర్టికల్స్ వచ్చేస్తాయి. లెట్ us సపోజ్ యూనియన్లో మనకు ప్రెసిడెంట్ గారు ఉంటారు, స్టేట్ వచ్చేసరికి స్టేట్లో మనకు గవర్నర్ గారు ఉంటారు. ఓకేనా. యూనియన్లో వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కానీ స్టేట్లో వైస్ గవర్నర్ ఇటువంటి పొజిషన్ అనేది ఉండదు. సో దాన్ని వదిలేస్తాం. నెక్స్ట్ యూనియన్లో మనకేంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, స్టేట్లో చీఫ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అండ్ మన స్టేట్లో కూడా మన సీఎం గారికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అదేవిధంగా మన యూనియన్లో వచ్చేసరికి అటార్నీ జనరల్ గారు ఉంటారు. అదే స్టేట్లో అటార్నీ జనరల్కి బదులుగా అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ మన యూనియన్లో లోక్సభ అనేది ఉంటుంది, స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది. అదే యూనియన్లో రాజ్యసభ ఉంటుంది, స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఏవైతే ఎక్కడైతే మనకు యూనియన్లో ప్రెసిడెంట్ కనిపిస్తే ప్రెసిడెంట్ చోట గవర్నర్ కనుక మనం పెడితే మనకు స్టేట్ యొక్క ఆర్టికల్స్ వచ్చేస్తాయి. ప్రైమ్ మినిస్టర్ ఉన్న చోట సీఎం పెట్టండి, చీఫ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే ఉంటారు. అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ అవుతారు. లోక్సభ ఉన్న చోట లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజ్యసభ ఉన్న చోట లెజిస్లేటివ్ కౌన్సిల్. అంతే.
సో ఎప్పుడైతే ఈ చేంజెస్ అనేవి మీరు చేస్తారో మీకేమవుతుంది, మీరు స్టేట్ యొక్క పార్లమెంట్ లేదా స్టేట్ యొక్క లెజిస్లేచర్ పూర్తిగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. సో ఆర్టికల్ 152 ఏం చెప్తుంది చూడండి, డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్, అంటే స్టేట్ యొక్క డెఫినేషన్ అనేది ఏంటి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎక్స్క్లూడింగ్ JNK, జమ్మూ అండ్ కాశ్మీర్ని వదిలేసి ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్. సో స్టేట్ డెఫినేషన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉండదు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ కాదు, ఇది ఒక యూనియన్ టెరిటరీగా లద్దాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్గా మనం ఏంటంటే చేంజ్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 153 చూడండి, ఇక్కడ గవర్నర్ ఆఫ్ స్టేట్. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 153లో దేర్ షాల్ బి ఎ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్, ఒక్క స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి అని చెప్పేసి మనకేంటంటే చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దానితో పాటు ఇన్ ద ఇయర్ 1956 1956వ సంవత్సరంలో మనం 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేసి అందులో ఏం చెప్పామంటే ఒక వ్యక్తి 2 లేదా రెండిటి కంటే ఎక్కువ స్టేట్స్కి గవర్నర్గా ఉండొచ్చు. అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం రీసెంట్గా చూసాం, మన ఏదైతే ఏపీ తెలంగాణ బైఫర్కేట్ అనేది అయినప్పుడు ఏమైంది, ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో ఆయన హీ వర్క్డ్ యాజ్ గవర్నర్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో అలాగా ఒక పర్సన్ ఒక స్టేట్కి కాకుండా మల్టిపుల్ స్టేట్స్కి గవర్నర్గా ఉండొచ్చు అని చెప్పేసి 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1956లో మనం ఇది చేసాం. అండ్ దాంతోపాటు ఈ 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో మనం ఏం చేసామంటే ఏదైతే పార్ట్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఉందో దాన్ని రిమూవ్ అనేది చేసాము. పార్ట్ 7ని మనం ఏం చేసాం, రిమూవ్ అనేది చేసాము. క్లియరా? ఓకే, నా కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఆర్టికల్ 154. ఆర్టికల్ 154 వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్. ఏవైతే లాస్ అనేవి ఉంటాయో అవి ఎగ్జిక్యూషన్ అనేది ఎవరి పేరు మీద అవుతాయి లేదా వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ అధికారం అనేది ఎవరికి ఉంది అంటే గవర్నర్ చేతిలో ఉంది. సో స్టేట్కి సంబంధించిన లాస్ యొక్క అధికారం గవర్నర్ చేతిలో ఉంది. అదే సెంటర్కి సంబంధించిన లాస్ యొక్క ఎగ్జిక్యూషన్ పవర్ వచ్చేసరికి మన ప్రెసిడెంట్ గారి చేతిలో ఉంది. సో ఎక్సర్సైజ్ డైరెక్ట్లీ టు సబార్డినేట్ ఆఫీసర్స్. సో ఇవి ఎవరైతే గవర్నర్ గారి కింద సబార్డినేట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇది అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 155 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఏదైతే మనం ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, ప్రెసిడెంట్ గారి యొక్క ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేసేటప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఆర్టికల్ 156 టర్మ్ ఆఫీస్ ఆఫ్ ఎ గవర్నర్, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 157 క్వాలిఫికేషన్ ఆఫ్ ద గవర్నర్, ఇది కూడా డిస్కస్ చేస్తాం. కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్, ఇది కూడా మనం ఏంటంటే డిస్కస్ చేస్తాం. ఆర్టికల్ 158 కానివ్వండి, 159 కానివ్వండి, 160 కానివ్వండి, 161 కానివ్వండి. పార్డనింగ్ పవర్స్ గురించి కూడా మనం ఏంటంటే ప్రీవియస్గా ప్రెసిడెంట్ గారి సెషన్ అప్పుడు డిస్కస్ చేసాం. ఆర్టికల్ 162 వరకు మనం ఏంటంటే డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఆర్టికల్ 162 ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్. సో ఇది కూడా మనం ఏంటంటే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ 163 నుంచి మనం చూద్దాం. సో ఆర్టికల్ 163 ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టికల్ 74 ఆఫ్ ద యూనియన్లో ఏదైతే 74 అనేది ఉందో, సో యూనియన్లో ఆర్టికల్ 74 ఏం చెప్తుంది, దేర్ షాల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ వచ్చేసరికి ఆర్టికల్ 163లో, సో 74కి మనం 89 యాడ్ చేస్తే 163 వస్తుంది. సో దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్, స్టేట్ కాబట్టి. అండ్ ఏదైతే ఈ అడ్వైజ్ అనేది ఉందో ఇది బైండింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఇన్ నేచర్, ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఆర్టికల్ 164కి వద్దాం. 164 ఇట్ ఈస్ సిమిలర్ టు ఆర్టికల్ 75. ఆర్టికల్ 75లో మనకి ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయంటే టోటల్గా 6 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే మెన్షన్ చేశారు. సో ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్, ఇందులో ఫస్ట్ ప్రొవిజన్ చీఫ్ మినిస్టర్ ఎవరు అపాయింట్ చేస్తారు, సో చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ బై ద గవర్నర్. సో ఎవరైతే అదర్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా గవర్నర్ గారే అపాయింట్ చేస్తారు. కానీ ఎవరి అడ్వైస్ మేరకు అపాయింట్ చేస్తారంటే చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు అపాయింట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్, అక్కడ మినిస్టర్స్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడ లోక్సభకి రెస్పాన్సిబుల్ కలెక్టివ్గా, ఇండివిజువల్గా అయితే ఎవరికి రెస్పాన్సిబుల్, మన ప్రెసిడెంట్ గారికి. ఇక్కడ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఇండివిజువలీ రెస్పాన్సిబుల్ టు ద గవర్నర్. సో నాన్ లెజిస్లేటర్ మినిస్టర్ మస్ట్ బి ఎలెక్టెడ్ ఇన్ 6 months. సో ఒకవేళ ఒక మినిస్టర్, ఓకేనా, ఒక మినిస్టర్గా మనం ఎన్నుకున్నాం, ఆయన ఎటువంటి సభలో మెంబర్ కాకపోతే, అంటే ఆయన లోక్సభలో కానివ్వండి, ఏదైతే లోక్సభ అంటున్నాను ఇక్కడ, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కానివ్వండి, ఈ రెండిట్లో ఎక్కడో చోట మెంబర్గా ఆయన లేకపోతే విత్ ఇన్ 6 months ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ అ మినిస్టర్ హీ షుడ్ బి
he should take the membership of any of these two houses. ఈ రెండు హౌసెస్లో ఏదో ఒక మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. అండ్ శాలరీస్ అనేవి ఎవరు డిసైడ్ చేస్తారు? సో శాలరీస్ బై స్టేట్ లెజిస్లేచర్. సో శాలరీస్ అనేది స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. అది లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానివ్వండి. సో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి ఉంటుందా అంటే, సో ఎలాగైతే మన యూనియన్కి రాజ్యసభ అనేది ఉందో అదేవిధంగా ఎవ్రీ స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంటుందా అంటే లేదు. ఇది మనకు వచ్చేసరికి కొన్ని స్టేట్స్కి మాత్రమే ఉంది. సో ఆ కొన్ని స్టేట్స్ అనేవి ఏంటి అనేది చెప్తాను నేను, ఓకేనా. సో ఫార్వర్డ్లో వస్తుంది. సో ఇక్కడ ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ మనకు ప్రీవియస్గా మనం దీనికి 89 కనుక మైనస్ చేస్తే, అంటే 89 మైనస్ చేయాలంటే ఇక్కడ మనకు 74 వస్తుంది, అవునా. సో 74 ఆర్టికల్ 74 వచ్చేసరికి, సో ఆర్టికల్ 74 అంటున్నాను, ఇక్కడ ఎంత వస్తుంది? 89 మైనస్ చేస్తే మనకు 165కి 89 అనేది మైనస్ చేయండి. ఇక్కడ మనకు 14, ఇది వచ్చేసరికి 5, 84 కదా, 84. సో 84 ఒక 89 160, సో 74 వస్తుంది. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ ఆర్టికల్ అనేది మనకు 76 వస్తుంది, సారీ, ఇక్కడ మనకు 76 ఆర్టికల్ 76 ఏం చెప్తుందంటే, దేర్ షాల్ బి అన్ అటార్నీ జనరల్ ఫర్ ద యూనియన్. అటార్నీ జనరల్ గారు ఉంటారు. అండ్ ఆ అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే మన ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి అడ్వకేట్ జనరల్ ఉండాలి, అడ్వకేట్ జనరల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. అండ్ దట్ అడ్వకేట్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అండ్ ఈయన ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్ యొక్క ప్లెజర్ పైన ఈయన వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 166 కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తాము. సో కండక్ట్ ఆఫ్ బిజినెస్ మొత్తం మనం ఎవరి పేరు మీద చేస్తామంటే గవర్నర్ గారి పేరు మీద చేస్తాము స్టేట్లో, ఓకేనా. సో ఇట్ అథెంటికేటెడ్ బై రూల్స్ మేడ్ బై గవర్నర్ యొక్క రూల్స్తో ఇదవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 167 డ్యూటీస్ ఆఫ్ సీఎం టు ద గవర్నర్. సో సీఎం ఎటువంటి డ్యూటీస్ అనేవి చేయాలి? సో టు కమ్యూనికేట్ డిసిషన్స్ అండ్ సబ్మిట్ ప్రపోజల్స్ ఫర్ ప్రెసిడెంట్స్ డైరెక్షన్. సో ఇవన్నీ కూడా సీఎం గారు ఇది చేయాలి, ఓకేనా. ఆర్టికల్ 167. నెక్స్ట్ ఆర్టికల్ 168 ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి ఇక్కడ మనకి ఏంటంటే మెన్షన్ అనేది చేయడం జరిగింది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఆర్టికల్ 77లో మనకి ఏంటంటే మెన్షన్ అనేది చేశారు. సో ఏం చేయాలి? సింపుల్గా 77 అంటున్నాను నేను, ఇక్కడ ఏం చేయాలి? 79 ఆర్టికల్ 79లో మనకి ఇది మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 168 ఇస్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 79. కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అక్కడ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ లోక్సభ. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఒక గవర్నర్ ఉండాలి. అండ్ అక్కడ వచ్చేసరికి మనకు 2 హౌసెస్ అనేవి ఉండాలి. 2 హౌసెస్ ఏముండాలి? 2 హౌసెస్ అనేవి ఉండాలి. క్లియరా? 2 హౌసెస్ ఉండాలి. సో ఈ 2 హౌసెస్లో మనకు ఏమేమి వస్తాయి? లోక్సభ, ఓకేనా. లోక్సభ ప్లేస్లో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. కానీ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎవ్రీ స్టేట్కి ఉందా అంటే కాదు. ఇక్కడ ఓన్లీ 6 స్టేట్స్కి మాత్రమే మన లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 స్టేట్లకి మాత్రమే ఉంది. సో ఆ 6 స్టేట్స్ అనేవి ఏంటి? వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కభూతం, కే భూతం, ఓకేనా. కే భూతం అలా గుర్తుపెట్టుకోండి. కే భూ BUTM, ఓకేనా. సో ఇక్కడ TM రాస్తాను. సో TM యొక్క డెఫినేషన్ కింద రాస్తాను. కా అనే భూతం అని చెప్పేసి ఈ 6 స్టేట్స్లో మనకేంటంటే మన ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది, సో కే ఫర్ కర్ణాటక, ఓకేనా. ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, బి ఫర్ బీహార్, యూ ఫర్ ఉత్తరప్రదేశ్, ఓకేనా. యూ ఫర్ ఉత్తరప్రదేశ్. టీ ఫర్ తమిళనాడు అనుకున్నారు, కాదు. మన తెలుగు స్టేట్స్ 2 స్టేట్స్లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. సో టీ ఫర్ తెలంగాణ. ఎం ఫర్ మధ్యప్రదేశ్ అనుకున్నారు, మధ్యప్రదేశ్ కాదు. తెలంగాణకి జస్ట్ పైన మనకు లెఫ్ట్ సైడ్లో మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్ర. అండ్ ఒక హౌస్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రతి చోట మనకేంటంటే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్
ఇక్కడ మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది 6 స్టేట్స్‌కి మాత్రమే ఎందుకుంది? ఏవైతే 28 స్టేట్స్ ఉన్నాయో 28 స్టేట్స్‌కి కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండొచ్చా? ఒకవేళ ఒక స్టేట్ అనేది లెట్ సపోజ్ మధ్యప్రదేశ్‌కి ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది లేదు. ఈ మధ్యప్రదేశ్ వాళ్ళు మాకు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అని చెప్పేసి తెచ్చుకోవచ్చా? అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఒకవేళ క్రియేట్ అయితే దాన్ని క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉందో ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పెషల్ మెజారిటీతో ఒక రెజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. ఆ స్పెషల్ మెజారిటీ ఏం చెప్పాలి? మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అని చెప్పేసి వీళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి అంటే స్టేట్ నుంచి పార్లమెంట్కి ఏంటంటే ఒక దరఖాస్తు అనేది పంపించాలి. సో వీళ్ళు ఇక్కడ నుంచి పార్లమెంట్కి అంటే లోక్సభకి వీళ్ళు ఏంటంటే ఏదైతే దరఖాస్తు ఉందో అది పంపించాలి. నెక్స్ట్ ఏదైతే మన పార్లమెంట్ ఉందో మన పార్లమెంట్ ఏం చేయాలి? అక్కడి నుంచి పార్లమెంట్ మొత్తం దాన్ని అంగీకరించాలి. అంటే దాన్ని ఓకే అని చెప్పాలి. కానీ ఓకే అని చెప్పడానికి ఇక్కడ మనకు ఎటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉందా అంటే కాదు. వీళ్ళు పార్లమెంట్లో వచ్చేసరికి ఓన్లీ సింపుల్ మెజారిటీతో దాన్ని ఏంటంటే ఓకే అని చెప్పేసి పాస్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం చెప్పొచ్చు ఒకవేళ ఏదైనా ఒక స్టేట్ అనేది ఆ యొక్క స్టేట్ యొక్క అసెంబ్లీలో స్పెషల్ మెజారిటీతో పాస్ అయ్యి అండ్ అదేవిధంగా అదే బిల్ వచ్చేసరికి పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో కనుక పాస్ అయితే వాళ్ళకి ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఎవరు చెప్పొచ్చు? ఇక్కడ మనకేంటంటే ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ఏం చేస్తుందంటే మనకు వాళ్ళకేంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ బిల్ పాస్ అయితే వాళ్ళకి లెజిస్లేటివ్ కౌన్సిల్ వస్తుంది. ఇదే మనకు ఆర్టికల్ 169లో మెన్షన్ చేశారు. సో క్రియేషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి మనం చూసాం. అబాలిషన్ అంటే ఏంటి? దాన్ని పూర్తిగా రద్దు చేసే అధికారం అనేది కూడా ఎవరి చేతిలో ఉంది? ఇది వచ్చేసరికి మనకు పార్లమెంట్ చేతిలోనే ఉంది. సో పార్లమెంట్ మే యాక్ట్ అపాన్ 2/3 రెజల్యూషన్ బై లోక్సభ. సో లోక్సభ అంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్. సో 2/3 అంటే ఏంటి? స్పెషల్ మెజారిటీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పెషల్ మెజారిటీ ఉండాలి. కానీ పార్లమెంట్లో మనకేముండాలి? సింపుల్ మెజారిటీ ఉండాలి. సో సింపుల్ మెజారిటీ అంటే ఎటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో నాట్ డీమ్డ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఆర్టికల్ 368 అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 170 చూద్దాం. కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లోక్సభ యొక్క కాంపోజిషన్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కాంపోజిషన్ వచ్చేసరికి మినిమం 60 మెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం 500 మెంబర్స్ ఉండాలి. అండ్ వీళ్ళు దే ఆర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో మనం ఏం చేస్తామంటే పాపులేషన్ వైజ్గా కాన్స్టిట్యుయెన్సీస్ని డివైడ్ చేసిన తర్వాత దాని ప్రకారంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. కానీ ఏవైతే ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉంటాయో దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ సిక్కిం, గోవా అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ నుంచి మనకేంటంటే 30 మెంబర్స్ వస్తారు. ఓకేనా? ఈచ్ స్టేట్ నుంచి 30 మెంబర్స్ వస్తారు. అండ్ ఏవైతే ఈ సీట్స్ అనేవి ఉన్నాయో ఇవి వచ్చేసరికి దే ఆర్ రీఅడ్జస్టెడ్ ఆఫ్టర్ సెన్సస్. సో సెన్సస్ తర్వాత వీటిని మనం ఏం చేస్తామంటే రీఅడ్జస్ట్ చేస్తాం. సో దీనికి ప్రీవియస్గా మనం చూసాం ఏదైతే పార్లమెంట్ సెషన్ ఉందో అందులో మనం డీలిమిటేషన్ కమిషన్ గురించి చూసాం. సో ఆ రీఅడ్జస్ట్మెంట్ మొత్తం ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా జరుగుతుంది. సో ప్రీవియస్గా మొత్తం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఒక న్యూ ఆర్టికల్ అనేది వస్తుంది. ఇది మనం ప్రీవియస్గా ఎక్కడ మన పార్లమెంట్లో డిస్కస్ చేయలేదు. ఏంటది? ఆర్టికల్ 171. ఈ 171 ఏం చెప్తుందంటే కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క కాంపోజిషన్ గురించి చెప్తుంది. సో ఏవైతే 6 స్టేట్స్ ఉన్నాయో ఆ 6 స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క కాంపోజిషన్ అందులో ఎంతమంది రావచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ కనుక చూస్తే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/3 ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఉంటారు. ఓకేనా? 1/3 ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అంటే ఇక్కడ చూడండి 500 మెంబర్స్ ఉన్నారు. సో 500కి 1/3 ఎంత అవుతుంది? 166 అవుతుంది. ఎంత అవుతుంది? 166. అంటే ఏదైతే ఈ కాంపోజిషన్ ఉందో ఇందులో ఓకేనా, ఇందులో 1/3 మెంబర్స్ వచ్చేసరికి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వస్తారు. దాని తర్వాత ఇక్కడ చూడండి మినిమం మెంబర్స్ వచ్చేసరికి 40. 1/3 లోకల్ బాడీస్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి. 1/12 వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ నుంచి వస్తారు. 1/12 వచ్చేసరికి టీచర్స్. మనం చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, టీచర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, టీచర్స్కి ఓట్స్ వేయండి. 1/3 లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లోకల్ బాడీస్ అంటే ఇక్కడ మున్సిపాలిటీస్. ఓకేనా? సో ఇక్కడ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్ ఉంటుంది కదా, ఆ కార్పొరేషన్ నుంచి వస్తారు. దీని తర్వాత గ్రాడ్యుయేట్స్, దీని తర్వాత టీచర్స్, దీని తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ 1/6 ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసరికి గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. సో ఇక్కడ ఏవైతే ఆర్టికల్ మన లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉందో ఇది వచ్చేసరికి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఎలక్షన్ అండ్ ఇంకోటి నామినేషన్. ఎలక్షన్ అనేది కూడా ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది.
ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఏవైతే 1/3 ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళలో వాళ్ళు మళ్ళీ ఎన్నుకుని వాళ్ళు ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే 1/6 ఆఫ్ ద నామినేషన్ అనేది ఉందో, సో ఇది గవర్నర్ గారు నామినేట్. సో బేసికలీ ఏదైతే ఉందో ఇందులో 5/6 వచ్చేసరికి ఏమవుతారు, ఎలెక్టెడ్ వస్తారు, ప్లస్ 1/6 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ మెంబర్స్. వీళ్ళు నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. సో ఈ విధంగా ఈ కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 170 చూద్దాం. 172 డ్యూరేషన్ ఆఫ్ ది లెజిస్లేచర్ యొక్క డ్యూరేషన్. ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క డ్యూరేషన్. లోక్సభ యొక్క డ్యూరేషన్ ఎంత, 5 years. అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క డ్యూరేషన్ కూడా 5 years. ఒకవేళ లోక్సభ ఎలాగైతే కొలాప్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉందో అదేవిధంగా ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో అది కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగైతే రాజ్యసభ అనేది ఒక పర్మనెంట్ బాడీనో అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది కూడా పర్మనెంట్ బాడీ. సో ఎలాగైతే రాజ్యసభలో 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ అవుతుంటారో ఎవ్రీ 2 yearsకి, ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. కానీ ఏదైతే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉందో దీన్ని మనం ఏం చేయొచ్చు, దీన్ని మనం పూర్తిగా అబాలిష్ చేయొచ్చు, రద్దు చేయొచ్చు. ఎలా రద్దు చేయొచ్చు, మనకు ఒకవేళ ఇష్టం లేకపోతే, ఒకవేళ ఏదైతే స్టేట్ యొక్క లెజిస్లేటివ్ క్రియేషన్ ఎలా జరుగుతుందో అదే విధంగా అబాలిషన్ కూడా జరగచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్కి. సో దీన్ని మనం అబాలిష్ చేయొచ్చు. కానీ రాజ్యసభ అనేది మనం అబాలిష్ అనేది చేయలేము, అది ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. అది పర్ఫెక్ట్గా ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇటర్నల్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే దానికి ఏంటంటే నాశనం అనేది ఉండొచ్చు. సో ఇట్ కెనాట్ బి ఎండెడ్. నెక్స్ట్ ఆర్టికల్ 173 చూద్దాం. క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్షిప్ అనేది ఏంటి. సో ఇక్కడ దే షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ లోక్సభ కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి మినిమం ఏజ్ 25 years ఉండాలి. లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకవేళ నేను లోక్సభ కనుక చెప్తే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, రాజ్యసభ కనుక చెప్తే లెజిస్లేటివ్ కౌన్సిల్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసరికి 30 years. అడిషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ పర్ ద లా ఆఫ్ ద పార్లమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 174 చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెషన్స్ని ఎవరు పిలుస్తారు, దాన్ని ప్రొరోగ్ ఎవరు చేస్తారు, దాన్ని డిజల్యూషన్ ఎవరు చేస్తారంటే సెషన్స్ ఎవరైతే ఉన్నాయో వాటిని మన గవర్నర్ గారు ఏం చేస్తారు, పిలుస్తారు. వాటిని ప్రొరోగ్ చేసేది కూడా గవర్నర్ గారే. అండ్ వాటిని డిజల్యూషన్ చేయాలన్నా కూడా గవర్నర్ గారే. అండ్ మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ ద సెషన్స్ ఈ 6 months క్యాన్ ప్రొరోగ్ డిజాల్వ్ లోక్సభ. వీళ్ళు ఏం చేయొచ్చు, ఏదైతే సెషన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉందో సో దాన్ని ప్రొరోగ్ చేయొచ్చు, దాన్ని డిజాల్వ్ కూడా చేయొచ్చు. ఎలా డిజాల్వ్ చేస్తాం ఏంటి అనేది మనం చూసాం. నెక్స్ట్ ఆర్టికల్ 175 చూడండి. గవర్నర్స్ అడ్రస్ అండ్ మెసేజ్. దీన్నే మనం స్పెషల్ అడ్రస్ కూడా అంటాం. సో స్పెషల్ అడ్రస్ కింద చూడండి ఇక్కడ, సో మే అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు బోత్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో గవర్నర్ గారు 2 houses మెసేజెస్ అనేది పంపించవచ్చు. అండ్ స్పెషల్ అడ్రస్ బై గవర్నర్. సో ఫస్ట్ సెషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎవరు చేస్తారు అంటే మన గవర్నర్ గారు చేస్తారు. డిస్కషన్ టైం బి అలాటెడ్. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. మన ప్రెసిడెంట్ గారు ఎక్కడైతే స్పెషల్ అడ్రస్ అనేది చేస్తారో ఇక్కడ గవర్నర్ గారు అది చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 177 చూడండి. రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఏజీ. అటార్నీ జనరల్ ఇక్కడ, ఓకేనా, అటార్నీ జనరల్ కాదు, అడ్వకేట్ జనరల్. సో స్టేట్ కాబట్టి అడ్వకేట్ జనరల్, అక్కడ వచ్చేసరికి అటార్నీ జనరల్. సో ఇక్కడ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్కి ఏంటంటే ఎవ్రీ హౌస్లో అది లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానివ్వండి, అక్కడ మాట్లాడే హక్కు ఉంది. కానీ ఎక్కడైతే వీళ్ళు మెంబర్గా ఉంటారో అక్కడ మాత్రమే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. కానీ ఎవరైతే మన అటార్నీ, మన అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఈయనకి ఏంటంటే ఓన్లీ మాట్లాడే హక్కు మాత్రం ఉంది. ఎందుకు, ఈయన ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ పార్లమెంట్, ఎయిదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానివ్వండి, 2 చోట్ల ఆయన మెంబర్ కాదు. అందుకు ఆయన ఎక్కడ కూడా ఓట్ చేసే హక్కు అనేది లేదు. సో దే కెన్ స్పీక్ బట్ పార్టిసిపేట్ బట్ కెనాట్ ఓట్. సో ఓట్ అనేది మెంబర్ అయితేనే ఓట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 178 నుంచి 179 చూడండి. ఇది వచ్చేసరికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి డిస్కస్ చేస్తారు. సో దే ఆర్ ఎలెక్టెడ్ బై లోక్సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, మళ్ళీ లోక్సభ అంటున్నాను ఎందుకంటే సింపుల్గా మనం పార్లమెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మన స్టేట్ లెజిస్లేచర్ కూడా బాగా గుర్తుంటుంది. సో ఎలెక్టెడ్ బై లోక్సభలోనే వీళ్ళు ఏం చేస్తారు, ఎలెక్ట్ అనేది చేస్తారు. సో ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం, ఒకవేళ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్గా ఫస్ట్ సెషన్ కనుక అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పరంగా ఓల్డెస్ట్ మెంబర్ ఉంటారో, ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మనం ఏం చేస్తాం, ఎవరైతే స్పీకర్గా ప్రొటెంప్ట్ స్పీకర్గా ఎన్నుకుంటాం. ఆయన ఏం చేస్తాడంటే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసి ఆ బాధ్యతలు ఎలెక్టెడ్ స్పీకర్కి ఇచ్చేసి ఆయన దిగిపోతాడు. సో రెసిగ్నేషన్, రిమూవల్ వచ్చేసరికి రెజల్యూషన్ పరంగా జరుగుతుంది. ఆర్టికల్ 180 నుంచి 181 వచ్చేసరికి డిప్యూటీ స్పీకర్ గురించి పవర్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్ గురించి ఉంటుంది. సో డిప్యూటీ స్పీకర్ ఏం చేయాలి, స్పీకర్ యొక్క యాబ్సెన్స్లో మాత్రమే ఆయన పనిచేయాలి, ఆయన స్పీకర్గా యాక్ట్ చేయాలి. కెనాట్ ప్రిసైడ్ డ్యూరింగ్ ఓన్ రిమూవల్ మోషన్. సో ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పైన రిమూవల్ మోషన్ కనుక నడుస్తుంటే ఆయన ఆ
సభకి అధ్యక్షత అనేది వహించకూడదు. ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం ఇది కూడా. నెక్స్ట్ ఆర్టికల్ 182, 183 చూడండి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్కి చైర్మన్, డిప్యూటీ చైర్మన్గా ఎవరుంటారో. సో అక్కడ వచ్చేసరికి మనకు ఏదైతే రాజ్యసభ ఉందో రాజ్యసభలో చైర్మన్గా ఎవరుంటారు, ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారో ఆయన ఆటోమేటికల్గా మన రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. కానీ ఇక్కడ ఎటువంటి వైస్ గవర్నర్ పొజిషన్ లేదు కాబట్టి ఇక్కడ బోత్ చైర్మన్కి అండ్ డిప్యూటీ చైర్మన్కి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎలెక్టెడ్ బై లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఎన్నుకుంటారు. అండ్ రెసిగ్నేషన్ రిమూవల్ లైక్ అ లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ని మనం ఎలాగైతే రిమూవ్ చేస్తామో అదేవిధంగా చైర్మన్ని, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 184 నుంచి 185 డిప్యూటీ చైర్మన్ యొక్క పవర్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, సేమ్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రొవిజన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 186 చూడండి. శాలరీస్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు? మన లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో చైర్మన్స్ ఉంటారు, ఓకేనా, అక్కడ స్పీకర్ ఉంటారు. సో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కి శాలరీస్ ఎవరు డిటర్మైన్ చేస్తారంటే స్టేట్ లెజిస్లేచరే డిటర్మైన్ చేస్తుంది. ఎందుకు డిటర్మైన్ చేస్తుంది అంతా మనం చూసాం. నెక్స్ట్ ఆర్టికల్ 187 లెజిస్లేటివ్ సెక్రటేరియట్. సో ఏదైతే ప్రీవియస్గా మనకు సెక్రటేరియట్ అనేది ఉందో పార్లమెంట్లో అదేవిధంగా స్టేట్కి కూడా ఒక సెక్రటేరియట్ అనేది ఉంటుంది. ఈచ్ హౌస్కి ఒక సెక్రటేరియట్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 188 ఓత్ బై మెంబర్స్ యొక్క ఓత్ బిఫోర్ టేకింగ్ సీట్ యాజ్ పర్ ద 3rd షెడ్యూల్. సో ఖచ్చితంగా ఏం చేయాలి, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ఓత్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఓత్ తీసుకోకుండా ఓటింగ్ కనుక చేస్తే వాళ్ళకు ప్రీవియస్గా చూసాం పార్లమెంట్లో వాళ్ళకి పర్ డే 500 రూపీస్ ఫైన్ అనేది చాలా చాలా పెద్ద అమౌంట్ అనేది ఫైన్గా వేసేవాళ్ళు. నెక్స్ట్ ఓటింగ్ అండ్ కోరం గురించి ఆర్టికల్ 189లో ఉంది. సో కోరం అంటే ఏంటి? మినిమం మెంబర్స్ టు కంటిన్యూ ద సెషన్. కోరం ఎంత ఉంటుంది? 1/10. ఓటింగ్ అనేది మనం మెజారిటీతో ఓటింగ్ అనేది చేస్తాం, ఓకేనా, మెజారిటీతో ఓటింగ్ చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 190 వెకేషన్ ఆఫ్ సీట్స్. వెకేషన్ సీట్స్ అనేవి ఎప్పుడు వెకేట్గా ఉండొచ్చు అంటే రెసిగ్నేషన్ అయితే, యాబ్సెన్స్ అయితే, డిస్క్వాలిఫికేషన్ అయితే, ఈ మూడిట్లో ఎప్పుడైనా వెకేషన్ ఉండొచ్చు. డిస్క్వాలిఫికేషన్ ఏంటి? ఆర్టికల్ 199 డిస్క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఏదైతే మన ఏం చెప్పొచ్చు, కాన్స్టిట్యూషనల్ బేసిస్గా కానివ్వండి, అన్సౌండ్ మైండ్ కానివ్వండి, ఇన్సాల్వెన్సీ ప్రొవిజన్ కనుక ఉంటే అలా మనం ఏం చేయొచ్చు, డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. సిమిలర్ టు పార్లమెంట్ బేసిస్ పైన డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. డిసిషన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్. ఈ డిస్క్వాలిఫికేషన్ యొక్క డెసిషన్ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుందంటే గవర్నమెంట్స్ యాక్ట్ ఆన్ ఎలక్షన్ కమిషన్స్ ఒపీనియన్. ఈసీ ఎలక్షన్ కమిషన్ యొక్క ఒపీనియన్ పైన గవర్నర్ గారు యాక్ట్ చేస్తారు, ఓకే. ఆర్టికల్ 193 చూడండి. పెనాల్టీ ఫర్ సిట్టింగ్ ఓటింగ్. ఇది కూడా మనం చూసాం, 500 per day. పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ మెంబర్స్. సో ఇక్కడ మెంబర్స్ యొక్క పవర్స్, ప్రివిలేజెస్ ఎలా ఉంటాయి? పార్లమెంట్ బేసిస్ పైన ఉంటాయి. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద మెంబర్స్ యొక్క శాలరీస్, అలవెన్సెస్ స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. ఆర్టికల్ 1 అన్నీ కూడా సింపుల్గా మనం చూసాం. ఇంట్రడక్షన్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ బిల్స్. ఆర్డినరీ బిల్స్ అనేవి ఏ హౌస్లో కూడా ఒరిజినేట్ అవ్వచ్చు, కానీ ఏదైతే మనీ బిల్ అనేది ఉందో అది లోక్సభలో మాత్రమే ప్రొడ్యూస్ అవ్వాలి. ఇక్కడ స్టేట్లో వచ్చేసరికి మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనీ బిల్ అనేది పాస్ అవ్వాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్ పవర్ ఆన్ ఆర్డినరీ బిల్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే రాజ్యసభ ఉందో ఆర్డినరీ బిల్స్ని ఏం చేయొచ్చు, మ్యాక్సిమం 4 months వరకు డిలే చేయొచ్చు. 3 months వరకు డిలే చేసి మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ 1 month వరకు డిలే చేయొచ్చు. ఇక్కడ మనీ బిల్ ప్రొసీజర్ గురించి మనం పార్లమెంట్లో ఏదైతే నేర్చుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే అన్నమాట. They are introduced in legislative assembly only and legislative council has 14 days to make recommendations. 14 రోజుల్లో రెస్పాండ్ అవ్వాలి. క్లియర్? అక్కడ డెడ్ లాక్ అనేది చూసాం. డెడ్ లాక్ అయితే ఏమవుతుంది, జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. అలా కూడా ఇక్కడే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఆర్టికల్ 199 చూద్దాం. 199 డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ అనేది ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 200 గవర్నర్ అసెంట్ బిల్. గవర్నర్ గారు బిల్స్ పైన అసెంట్ అనేది ఇస్తారు. సో గవర్నర్ గారు ఏం చేయొచ్చు, అసెంట్ తెలపచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు, లేదా మళ్ళీ వాటిని రిటర్న్ చేయొచ్చు. కానీ మనీ బిల్ని మాత్రం ఆయన ఏం చేయలేడు, మనీ బిల్ని మాత్రం ఆయన రిటర్న్ అనేది చేయలేడు, ఓకేనా. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక కొత్త ప్రొవిజన్ అనేది ఉంటుంది మన గవర్నర్ గారికి. ఎప్పుడైతే ఏదైనా ఒక బిల్ కానివ్వండి గవర్నర్ గారికి అర్థం కాకపోతే, లేదా అది కాన్స్టిట్యూషన్ బేసిస్ గనక ఉంటే గవర్నర్ గారు ఏం చేయొచ్చు, ఆ బిల్ని ప్రెసిడెంట్ గారి కోసం రిజర్వ్ చేయొచ్చు. ఇది ఒక స్పెషల్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ 201 ఏం చెప్తుందంటే బిల్స్ క్యాన్ బి రిజర్వ్డ్ ఫర్ ప్రెసిడెంట్. గవర్నర్ మే రిజర్వ్ సర్టన్ బిల్స్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్. సో ప్రెసిడెంట్ గారి కోసం కొన్ని బిల్స్ని వీళ్ళు రిజర్వ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్
202 చూడండి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే మన బడ్జెట్ అనేది ఉందో ఆర్టికల్ 112లో మనకు బడ్జెట్ ఎలాగైతే ఉందో ఇక్కడ ఆర్టికల్ 202లో మనకేంటంటే బడ్జెట్ అనేది ఉంటుంది. సో మనం ఇంతకుముందు చూసాం కదా, ఆర్టికల్ 112 నుంచి 123 వరకు పార్లమెంట్లో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ప్లస్ 90 కనుక యాడ్ చేస్తే మనకు ఆర్టికల్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకు మధ్యలో మనం కొన్ని అడిషన్ ఆఫ్ ఆర్టికల్స్, రిమూవల్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి చూసాం స్టేట్లో, సెంటర్లో. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 203 చూడండి, ప్రొసీజర్ ఆన్ ఎస్టిమేట్స్. లోక్సభ కెన్ ఓట్ ఆన్ అకౌంట్ లేదా డిమాండ్ గ్రాంట్స్ దీని గురించి. నెక్స్ట్ అప్రోప్రియేట్ బిల్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడతో ఏదైతే మన సెషన్ అనేది ఉందో మ్యాక్సిమం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అన్ని డిస్కస్ చేసాం మనం. ఆర్టికల్ 205 చూడండి, సప్లిమెంటరీ అండ్ ఎక్సెస్ గ్రాంట్స్. ఎప్పుడైనా అడిషనల్ గ్రాంట్స్ అవసరం ఉంటే మనం ఏం చేయొచ్చు, రిక్వెస్ట్ చేసి రిక్వైర్మెంట్ ప్రకారంగా తీసుకోవచ్చు. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ క్రెడిట్, ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఇప్పుడు లేదు. దీని తర్వాత స్పెషల్ ఫైనాన్షియల్ బిల్స్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ గురించి, కానీ ఇది వచ్చేసరికి మనీ బిల్కి వర్తించదు. నెక్స్ట్ ఆర్టికల్ 208 రూల్ ఆఫ్ ప్రొసీజర్. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అండ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ హౌసెసే డిసైడ్ చేసుకుంటాయి. ఆర్టికల్ 209 చూడండి, ఫైనాన్షియల్ ప్రొసీజర్ రెగ్యులేషన్. ఇది వచ్చేసరికి లెజిస్లేచర్ మే రెగ్యులేట్ ఫైనాన్షియల్ ప్రొసీజర్. ఏవైతే ఫైనాన్షియల్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని లెజిస్లేచర్ రెగ్యులేట్ చేయొచ్చు. అండ్ ఆర్టికల్ 210 మనకు లాంగ్వేజ్ ఇన్ లెజిస్లేచర్. ఇక్కడ వచ్చేసరికి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, లేదా మీ యొక్క ఓన్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. స్టేట్ కాబట్టి స్టేట్ యొక్క లాంగ్వేజ్ కూడా మాట్లాడవచ్చు. ఓకేనా. స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కానివ్వండి, హిందీ లేదా ఇంగ్లీష్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాట్లాడచ్చు, లేదా వేరే మీ యొక్క మదర్ టంగ్ కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ 211 డిసిషన్ ఆన్ జడ్జెస్ ప్రొహిబిషన్. సో డిస్కషన్ ఆన్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ గురించి మనం పార్లమెంట్లో చేయకూడదు. కోర్ట్స్ అనేవి ఏవైతే లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ చూడండి చాలా సింపుల్గా, పార్లమెంట్ అంటే స్టేట్ పార్లమెంట్ హైకోర్టు జోలికి వెళ్ళకూడదు, హైకోర్టు స్టేట్ పార్లమెంట్ జోలికి రాకూడదు. అదేవిధంగా స్టేట్ పార్లమెంట్ సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు స్టేట్ పార్లమెంట్ మధ్యలో రాకూడదు. అండ్ గవర్నర్స్ ఆర్డినెన్స్ పవర్, అంటే గవర్నర్ గారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆర్డినెన్సెస్ అనేవి పాస్ చేయవచ్చు. ఓకేనా. ఎప్పుడైనా కానివ్వండి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఎమర్జెన్సీ, ఈ బిల్ కనుక పాస్ అవ్వకపోతే ఆ స్టేట్ అనేది చాలా సఫర్ అవుతుంది, చాలా అక్కడ ఏంటంటే డ్యామేజెస్ అవుతాయి అన్నప్పుడు గవర్నర్ గారు ఏం చేయొచ్చు అంటే ఆర్డినెన్స్ అనేది పాస్ చేయొచ్చు. కానీ ఆ ఆర్డినెన్స్ అనేది ఎప్పుడైతే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉందో అది క్రియేట్ అయిన తర్వాత వితిన్ 6 months ఆ ఆర్డినెన్స్ ఏంటంటే యాక్ట్గా మారాలి, దానికి అంగీకారం తెలపాలి. ఒకవేళ కాకపోతే ఏమవుతుంది, ఆ ఏదైతే ఆర్డినెన్స్ ఉంటుందో అది క్యాన్సిల్ అవుతుంది. సో ప్రీవియస్గా మొత్తం చూసాం. సో ఇక్కడతో ఏదైతే మన స్టేట్ పార్లమెంట్ అనేది ఉందో, స్టేట్ లెజిస్లేచర్ అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఏదైతే ఇక్కడ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేస్తామో అది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో బేసికలీ పార్లమెంట్ అనేది బాగా అర్థం చేసుకుంటే మన స్టేట్ లెజిస్లేచర్ అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.